గ్రామ సభలలో ఎంత ఆగమాగం, ఎంత గందరగోళం, ఎంత గరంగరం అనేది ఏకేడ కనిపిస్తూ ఉంది. గ్రామ సభలు తీసుకున్నారు, దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడరు ఒకసారి. పార్టీకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతూ ఉన్నది. శ్రీధర్ బాబు సొంత 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 ఇళ్ళల్లోనే ఏం మాట్లాడుతారో చూడరు. ఇక సొంతూరులోనే అర్హులకేమో అన్యాయం చేస్తురట, అనర్హులకేమో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తురట. తాయి ఓట్లు వేసిన వాళ్ళకి ఇంకా ఆ పథకాలు ఎక్కడి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అడుగుతూ ఉన్నారట. ఇక ఎక్కడదండి న్యాయం? తాగిపిచ్చింది మీరే, తాగుతుర్రు అన్నది మీరే, అంటే దొంగతనం చేయమనే చెప్పేది మీరే, దొంగతనం చేసిండు అనేది మీరే, దొంగ దొంగ అని అరిచేది మీరే. ఎవడేమన్నాడు మిమ్మల్ని? డబ్బులు ఎవడేమన్నాడు మిమ్మల్ని? ఇవాళ తెలంగాణ ప్రజలందరినీ, తెలంగాణ ప్రజల్ని కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా మద్యంలో ముంచి మాంసం ముక్కలు ఎరేసి ఇవాళ ఆగం పట్టిస్తుంది ఎవరు అని అంటే రాజకీయ నాయకులే అండి, క్లియర్గా రాజకీయ నాయకులే. ఎందుకు అని అంటే వీళ్ళని మత్తులో ముంచి ఓట్లు వేయించుకుందామని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు మాట్లాడేటి ఏమో మళ్ళా శ్రీరంగ నీతులు అన్నీ కూడా.